ఎన్టీఆర్ ఎదురుపడడంతో ఒక్కసారిగా చేతులెత్తి దండం పెట్టారట కొడాలి నాని. కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ ఎదురుగా రావడంతో చేతులెత్తి దండం పెట్టినట్టుగా అయితే తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారుతోంది. ఎన్టీఆర్ అలాగే కొడాలి నానికి సంబంధించిన విషయాలైతే ఇప్పుడు సెన్సేషనల్ గా మారిపోతోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక విషయంలో ఏదో ఒకటి ఉంటుంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ అంటే అందరికీ కూడా ఎంతో ఇష్టం. పొలిటికల్ గా వేరుగా ఉన్న కొడాలి నానికి ఎన్టీఆర్ అంటే అంతే ఇష్టం. అందుకే ఎన్టీఆర్ ఎదురుపడ్డంతో ఆయన చేతులెత్తి దండం పెట్టారట. ఎన్టీఆర్ని చూడడం చాలా రోజులైందని, సో ఇలా కలుస్తుంటే అసలు కలవడానికే వెళ్ళలేనట్టుగా అనిపిస్తుందంటూ చెప్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో అందరూ భారీగా అయితే ఒక జట్టుగా ఉంటారన్న సంగతి తెలిసిందే. అంటే కొడాలి నాని రాజకీయంగా ఆపోజిట్ పార్టీలో ఉన్నప్పుడు మాత్రం గట్టిగానే సైలెంట్గా ఉన్నారు. కానీ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఎక్కడ కనిపిస్తాడో ఎక్కడ ఉంటాడో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే తన దగ్గర కూర్చొని ఇలాంటి మామూలు మాటలు మాట్లాడడానికైతే ఇప్పుడు అస్సలు లేదు. కాబట్టి అందరూ కలిసికట్టుగా ఒక చోటకు వస్తే వాటన్నిటిని కూడా పరిష్కరించుకోవచ్చు అనేదే సమాచారం. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్గా మారుతోంది. ఇక అభిమానులు కూడా మన యంగ్ టైగర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయంలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నాని మళ్ళీ కలిస్తే బాగుండు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటే, అసలు కొడాలి నాని ఎన్టీఆర్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటున్నారు. ఒకప్పుడు కొడాలి నాని మన ఎన్టీఆర్కి ఒక మేనేజర్ లాగా ఉండేవారు. అంటే తనకి సంబంధించిన ప్రొడక్షన్ వ్యవహారాలన్నీ ఆయనే చూసుకునేవారు. అందుకే ఎన్టీఆర్తోనే కాదు కళ్యాణ్ రామ్తోనూ అలాగే హరికృష్ణ గారితోనూ ఎంతో క్లోజ్ అట. అందుకే తాజాగా వాళ్ళు ఒకరినొకరు విష్ చేసుకున్నట్టుగా సోషల్ మీడియాలో వీడియోలు కనిపిస్తోంది.